ఆపదలో ఉన్న యువతిని చూసినప్పుడు ప్రజలు తరచూ భావోద్వేగానికి గురవుతారు. అయితే ఆ అమ్మాయి తన తప్పు వల్ల నిజంగానే కష్టాల్లో కూరుకుపోయిందో లేదో అర్థం చేసుకునే తెలివితేటలు ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలోని చాలామంది మహిళలు నిరంతరం ఇబ్బందుల్లో ఉంటారు. వారిలో ఎక్కువ మంది వారి ప్రవర్తన చర్యల కారణంగా మాత్రమే ఆ వాతావరణంలో ఇరుక్కుపోతారు. అయితే తప్పు అని తెలిసిన అదే పనులు మళ్ళీ మళ్ళీ చేసే స్త్రీకి సహాయం చేయకూడదు. అలాంటి వారు ఏ వ్యక్తికి విధేయత చూపరు. అలాంటి స్త్రీకి సహాయం చేయడం వల్ల వారికి సహాయం చేసేవారికి ఇబ్బంది, ఆందోళన మాత్రమే ఉంటుంది. అలాంటి స్త్రీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పురుషుల పట్ల మాత్రమే ఆసక్తి చూపుతారు. అలాంటి మహిళతో ఎవరైనా ప్రేమలో పడితే అంతే సంగతులు. ఏ కారణం లేకుండా ఒంటరిగా లేదా దుఃఖం నటిస్తూ ఉండే వ్యక్తులకు ఎల్లప్పుడూ దూరం ఉండండి. వారు ఉన్నదాన్ని చూసి సంతోషంగా ఉండరు. లేని దానికోసం నిరంతరం తాతాలాడుతూ ఉంటారు. అటువంటి వారితో ఉండటం వలన మీరు వారిలాగే బాధపడతారు. వారు ఎల్లప్పుడూ ఇతరులకు ఉన్నదానిపై అత్యాశ, అసూయతో ఉంటారు. తమ కంటే పక్క వాళ్ళని ఎప్పుడు తిట్టుకుంటారు. మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. అలాంటి వారికి దూరంగా ఉండడం మంచిది. అలాంటి వారికి ఎప్పుడు సహాయం చేయవద్దు. మనం ఎప్పుడు తెలివి తక్కువ వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వారికి ప్రపంచంలో జరిగే దేనిపైన ఆందోళన ఉండదు. వారు ఎల్లప్పుడూ ఇతరుల తప్పులను కనుగొనడంలో ఆసక్తి కలిగి ఉంటారు. ఇతరుల ఆనందంలో ఎప్పుడూ సంతోషించరు. వారికి సాయం చేయగలరని మీరు అనుకుంటే పూర్తిగా తప్పు. జీవితంలో సరైన విషయాలను అర్థం చేసుకోలేని మూర్ఖులకు సలహా ఇవ్వడం లేదా సాయం చేయడం వల్ల ప్రయోజనం లేదు. వారు చిన్న విషయాలను కూడా వాదించడం మొదలుపెట్టి మీ సమయాన్ని, శ్రమను వృధా చేయవచ్చు. తమను తాము సరైన వారిని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. మిమ్మల్ని తప్పు అంటారు.